నమస్తే సార్. నమస్తే అండి. సార్ 'ఆర్‌కే రోజా' గారు హ్మ్. నగరిలో పోటీ చేస్తున్నారు. పక్కన పెడితే రోజా గారు తిరుమల, తిరుపతి దేవస్థానంకెళ్తారు. హ్మ్. ఎళ్ళిన ప్రతిసారి రాజకీయం గురించి ఎందుకు మాట్లాడతారు సార్? హ్మ్. అక్కడ ఆహ్, డెవలప్‌మెంట్ గురించి గాని, ఇంకొకటి గాని అలా మాట్లాడొచ్చు కదా! కేవలం రాజకీయం గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? అది దేవస్థానం తాలూకు చైర్మన్ ఎవడు? ఎస్‌వి సుబ్బారెడ్డి. హ్మ్. అక్కడ ఆవిడని అడ్డుకునే వాళ్ళు ఎవరు లేరు. రోజా వెళ్ళినప్పుడల్లా ఒక 50 మందిని తీసుకెళ్తుంది. 50 మంది కూడా మనిషి దగ్గర రూ. 1,00,000 కనీసం 50,000 వసూలు చేస్తుంది. ఎంత వస్తుందండి? నెలలో కనీసం 5, 6 సార్లు వెళ్తుంది. నెలలో దేవుడి దగ్గరికి. అంటే ఈ ఈ 50 మంది వెళ్తే 50 మంది, 25 మంది వెళ్తే 25 మంది అంటే ఆల్మోస్ట్ ఆల్ లక్షలు సంపాదిస్తుంది కదా! అంటే పుణ్యం గూడా వచ్చిద్ది కదా! గుడికెళ్తే 10 మందిని తీసుకెళ్ళినా గాని పుణ్యమని వచ్చిద్ది కదా రోజా గారికి. ఆ పుణ్యం డబ్బులు తీసుకోకుండా వెళ్తే పుణ్యం వస్తుంది. అలా చాలామంది ఉన్నారండి. కళ్ళు కనిపించకుండా కాళ్ళు నడలేని పరిస్థితుల్లో వాళ్ళని తీసుకెళ్తే పుణ్యం ఉంటుంది గానీ, ఎవడో ఒక రాజస్థాన్ నుంచి వచ్చే మార్వాడు ఉన్నాడు. వాడు ఎంతిస్తాడో తెలుసా దర్శనంకి? 1,00,000 పారేస్తాడంతే. అమ్మ జస్ట్ ఒక 3 మినిట్స్ నన్ను నిలబెట్టు. రూ. 1,00,000 తీసుకో. 5 మందో, 6 మందో ఫ్యామిలీతో వస్తాడు. అది. అలాంటి వాళ్ళు తీసుకెళ్తుందన్నమాట. పుణ్యం ఏమిటి? రూ. 12,000 10,000 అద్దెకున్నటువంటి రోజా ఈరోజు వందల కోట్ల రూపాయలతో ఇల్లు ఎలా కట్టుకుంటుంది? వేల కోట్ల రూపాయలతో విల్లాలు ఎలా కొంటుంది? కార్లు ఎలా కొంటుంది? సొంత డబ్బులతోనే కొన్నారని రోజా గారు అన్నారు. సొంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? చెప్పండి అంటే సమాధానం. 'జబర్దస్త్' నేను చాలా ఎపిసోడ్ చేశాను. అక్కడి నుంచి కూడా డబ్బులొచ్చినియి నాకు అని రోజా గారన్నారు. జబర్దస్త్‌లో ఎంతొస్తుంది నెలకి? ఈవెన్ రష్మికి వచ్చేంత డబ్బు కూడా జబర్దస్త్‌లో రోజుకి రాదు అనుకోవడమే తప్ప, అంటే అక్కడ చాలా తప్పనిసరి పరిస్థితుల్లో జబర్దస్త్‌కెళ్ళింది. సినిమా ఫీల్డ్‌లో ఎవరు తీసుకోని పరిస్థితుల్లో జబర్దస్త్‌కెళ్ళింది. ఆ జబర్దస్త్ వల్ల ఎంతొస్తుంది? ఎంత సంపాదించుంటుంది? ఆ వచ్చిన డబ్బు తిండికి సరిపోద్ది. అప్పు చేయకుండా తిండికి సరిపోతుందన్నమాట. ఫ్లైట్ అంటే వాళ్ళు బుక్ చేస్తారు. నగర్ నుంచి గాని చెన్నైలో ఉంటే చెన్నై నుంచి బుక్ చేస్తారు. వచ్చేస్తుందన్నమాట. అంతా కలిసి ఎంత రోజు అంటే ఈ 'జబర్దస్త్', 'ఎక్స్ట్రా జబర్దస్త్' కలిసి 2 రోజులు షూటింగ్. రోజుకి 2 ఎపిసోడ్‌లు చేయాలి. అంటే తర్వాత మరి కూర్చోవడమే కదా! సినిమాలా చేయటం లేదు. ఎక్కడి నుంచి వచ్చింది? నీ తాలూకు లెక్కలు తీ. ఎక్కడి నుంచి వచ్చింది? నీ తాలూకు లెక్కలు కొన్ని తీ. వ్యాపారాల నుంచి కూడా రావచ్చు కదా! 'సెల్వమణి' గారి నుంచి వ్యాపారాలంటే గాని, ఇంకోటి గాని. వ్యాపారాలంటే ధర్మబద్ధమైన వ్యాపారం. నీ మొగుడు పనిచేయటం లేదు. అక్కడున్న సామాజిక వర్గం వారికి ఏదైనా పనులు చేయాలంటే డబ్బులు వసూలు చేసి పనిచేస్తాడు. నీకు చిన్నన్నయ్య, పెద్దన్నయ్య ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఒక ఇద్దరు మినిస్టర్లు. అక్కడ నగిరి పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇసుక, మట్టి, కంకర, రాయి ఇవన్నీ కబ్జా చేసేసారు. చుట్టుపక్కల ఎక్కడ లేదు అన్ని క్వారీలే ఉన్నాయన్నమాట. మరి ఇది గవర్నమెంట్‌లో ఉన్నందుకు నువ్వు అంటే ముట్ట చెప్పుకున్న ప్రతిఫలమా? ఇది మరి జగన్మోహన్ రెడ్డి తెలీదనుకుంటున్నావా? ఏమంటున్నాడు మొత్తం అంతా కలిసి మా వైఎస్ఆర్‌సీపీ రోజా, కొడాలి నాని, అదేమో సజ్జల రామకృష్ణారెడ్డి అక్కడ పేరు నాని ఎవరో ఉన్నారన్నమాట. అనిల్ కుమార్ యాదవ్‌ని కూడా తీసి పారేశాడు. వీళ్ళే ఉన్నారు. వీళ్ళ చేతుల మీదుగా జరుగుతుంది ప్రస్తుతం గవర్నమెంటు. మిగతా వాళ్ళకి ఎవరికీ తెలీదు. మిగతా వాళ్ళు గతంలో జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి డబ్బులు కూడా వెనక్కి తీసుకుందానికి ప్రయత్నం చేస్తుంటే ఇవ్వటం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పిలిచి మీకు సీట్ ఇస్తామంటే ఎవడు తీసుకోడు. 100,00,00,000 జగన్మోహన్ రెడ్డికి, 100,00,00,000 మనుషులకి పంచి పొరపాటున ఊడిపోతే 200,00,00,000 జీవితకాలం పోయినట్టే కదా! అందువల్ల ఇక్కడ రోజా చేసినటువంటి ఒక నిత్య అకృత్యాలన్నమాట. అంటే ఎవరైతే రోజాని పెంచి పెద్ద చేశారో నగిరిలో ఉన్నటువంటి వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు, లీడర్స్ వాళ్ళందరినీ కూడా చాలా హీనంగా చూసింది. ఏదో జడ్పీటీసీ ఇవ్వాలంటే 70,00,000 అడిగింది. వాళ్ళు 40,00,000 ఇచ్చారు. మిగతా డబ్బు ఇవ్వలేదు. ఇవ్వపోయేసరికి 40,00,000 కూడా అంటే అనామత్తు ఖాతాలో రాసేసిందన్నమాట. హ్మ్. 40,00,000 మరి ఏం చేస్తాము మా అమ్మ అంటే ఇవన్నీ యూట్యూబ్‌లో వచ్చి వైరల్ అయిపోయిన తర్వాత ఓ రాత్రి పిలిపించుకొని ఏదో
ఇలాగ సర్దుబాటు. ఇస్తాను, ఇలా చేస్తానని ఏదో సర్ది చెప్పింది. తర్వాత గొడవ బయటికి రాలేదు. ఇలా ఎంతమంది దగ్గర తీసుకున్నారు? ఎంత ఇసుక తోలారు? ఎంత మట్టి తోలారు? ఎంత కంకర తోలారు? అంటే ప్రభుత్వ సంపద, ప్రజల సంపద. ప్రజల సంపదను ముట్టుకోవడానికి నువ్వెవరు? ఈవెను చీ చీఫ్ మినిస్టర్‌కి కూడా హక్కు లేదు కదండీ! హ్మ్. ఇదంతా ఈ జాతీయ సంపద అంటారనమాట. ఇక్కడి నుంచి వెళ్తుంటాం మనం. ఎక్కడికెళ్తున్నాం? వైజాగ్ వెళ్ళామనుకోండి. వైజాగ్‌లో అన్ని పొలాలకి యజమానులు ఉంటారు కదా! గవర్నమెంట్‌కి సంబంధించిన కొండలుంటాయి. దాన్ని ఆనుకొని భూములుంటాయి. అది సెజ్ భూములు, గవర్నమెంట్ భూములు అంటారనమాట. వాటిని కబ్జా చేసే అధికారం నీకెవడిచ్చాడు? హ్మ్. ఎవడిచ్చారండి? అలాగే ఇప్పుడు రింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఆ చుట్టుపక్కల భూముల్ని చాలా తక్కువకి భయపెట్టి రాజకీయ నాయకులు కొనేశారు. అక్కడ ఇప్పుడెంత? 40,00,00,000. ఎంత కొన్నారు? 4,00,000 కొన్నారు. అంటే ఇట్లాంటి అధికార దుర్వినియోగం చేసేటువంటి హక్కు మీకెవరిచ్చారు అని చెప్పండి. ఈరోజు ఇంతగా చేసి కూడా రోజా గెలుస్తుందా? రోజాకి సొంత వర్గం వాళ్ళు ఓటేస్తారా? అంటే ఓటేస్తారని చెప్తున్నారు కదా! రోజా గారు గాని, వాళ్ళ అనుచరులు గాని అందరూ హ్మ్. రోజా గారు మళ్ళీ హ్యాట్రిక్ కొట్టారు అంటున్నారుగా మరక్కడ. హ్యాట్రిక్ ఎక్కడిది? ఓసారి గెలిచిందండి. హ్యాట్రిక్ 2 సార్లే గెలిచింది. హ్మ్. ఇప్పుడు మూడోసారి హ్యాట్రిక్ హ్యాట్రిక్ అదంతా లేదండి. హ్మ్. అంత లేదు. రోజా గారికి హ్యాట్రిక్ కొట్టేంత మంచితనం లేదు. ప్రజల్లో అంత మంచి పేరు లేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో కూడా రోజా అట్టర్ ఫ్లాప్‌తో ఓడిపోతుందంతే. హ్మ్. అట్టర్ ఫ్లాప్. ఆ సంబంధించిన ప్రత్యర్థి కూడా ముద్దుకృష్ణమనాయుడు తాలూకు కొడుకు. అంటే భానుప్రకాష్. చిన్నోడు కాదు. ఆయనకి లాస్ట్ టైమ్ కూడా కొన్ని వందల సంఖ్యలో తప్పాడనమాట. ఇప్పుడు ఫుల్‌గా మంచి మెజారిటీతో వస్తాడు. రోజాకి తగిన గుణపాఠం జరుగుతుంది. థాంక్ యూ సార్. థాంక్ యూ అమ్మా.